భారత్లో భిన్న సంప్రదాయాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సంప్రదాయ వస్త్రధారణకు గౌరవం ఉంటుంది. రెడీమేడ్ లేని కాలంలో వస్త్రాలకు చేనేత కార్మికులే ప్రాణం పోసేవారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను తయారు చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని బగ్గేశ్వరం గ్రామం ముందుంది. నమస్తే, నేను మీ ఆలి. ప్రధానంగా మన గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఏదైతే మగ్గం పనులు చేసే ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మన రాజస్థాన్కి, కర్ణాటకకి, మహారాష్ట్రకి పగిడీలు మన ఈ గోదావరి జిల్లా నుంచి వెళ్తున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ప్రస్తుతం ఏదైతే పాలకొల్లు దగ్గర బగ్గేశ్వరం ఉందో ఆ బగ్గేశ్వరం గ్రామం దగ్గర ఎక్కువ చేనేత కార్మికులు ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఇక్కడ పాలకొల్లు పగిడి అనగానే మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎటువంటి శుభకార్యాలకైనా సరే ఫస్ట్ పాలకొల్లు పగిడి ఉందా లేదా అడుగుతారంట. సో ప్రజెంట్ అయితే పాలకొల్లు దగ్గర ఉన్న బగ్గేశ్వరం దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలామంది చేనేత కార్మికులు ఇక్కడ వేసేవారు. ఇప్పుడు ఇది అరకొరక కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ పగిడికి ఈ బగ్గేశ్వరానికి సంబంధం ఏంటి? అసలు ఎంతమంది ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు? అసలు నిజంగా ఈ పగిడి యొక్క స్పెషాలిటీ ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఈ గ్రామం పాలకొల్లికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే ఇక్కడ తయారైన తలపాగా వస్త్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి నార్త్ రాష్ట్రాలకు వెళతాయి. వందల ఏళ్ల నుంచి బగ్గేశ్వరంలో పగిడీలు తయారు చేస్తూనే ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు ఈ పగిడీల కోసం క్లాత్లను తయారు చేస్తున్న బగ్గేశ్వరంలో తయారయ్యే సంప్రదాయ పగిడీలకు మంచి డిమాండ్ ఉంటోంది. బగ్గేశ్వరంలో తయారైన తలపాగానే ప్రధాని నరేంద్ర మోదీ కళా సంస్కృతి ఉత్సవాల్లో ధరించారు. దాంతో ఇక్కడి తలపాగాకు మరింత గుర్తింపు దక్కింది. ముందు పెద్దాపురంలో ఈ పగిడీలను తయారు చేసేవారు. కాలక్రమేణా బగ్గేశ్వరంకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడి వారు తప్ప మరెవరూ తయారు చేయలేనంతగా ప్రాచుర్యం పొందారు. మహారాష్ట్రకు వెళ్లి విక్రయిస్తామని అక్కడ ఏ షాపులో వెళ్లి పాలకొల్లు తలపాగా అని అడిగినా వెంటనే తెచ్చిచ్చేస్తుంటారని చేనేత కార్మికులు చెబుతున్నారు. అంటే ఇది ముందు పెద్దాపురం నుంచి తయారయ్యేదండి. పెద్దాపురం నుంచి తయారైతే రాను రాను మన పాలకొల్లు వాళ్ళు బగ్గేశ్వరాన్ని కూడా తయారు చేయడం మొదలెట్టారండి. ఎప్పుడండి? ఇది 70-80 సంవత్సరాల క్రితమే. ఇక్కడ కూడా మెల్లిగా మన వాళ్ళు దాన్ని నేర్చుకున్నారండి. ఈ బటన్ వేయటం, దీనికి ఒక సిస్టమ్ ఉందండి. అంటే మగ్గం మీదే దీనికి గెంజి పెట్టాలండి. ఇది మొత్తం ఏ స్టేట్ అయినా నేయటం, ఏ ఊరైనా నేయటానికి లేదండి. ఇది ఈ బగ్గేశ్వరం వాళ్ళకి దీని విధానం తెలుసండి. ఏం చేద్దంటే మగ్గం మీద గెంజి పెట్టినప్పుడు అది ఏమాత్రం కూడా కరెక్ట్గా లేకపోతే పోగు దారం తెగిపోద్దండి. అంచేత ఇది వేరే వాళ్ళకి మాత్రం ఇది అంత సూట్ అవ్వదండి. ఒక బగ్గేశ్వరం ఈ పరిసరాలు ఉన్న వాళ్ళు చింతపూర్ అనగా, దగ్గలూరు అనగా వీళ్ళు మాత్రం కొంచెం నేయగలుగుతారండి. ఇంక తర్వాత వేరే వాళ్ళకి పాకలేదండి. అందుకే ఇది ఇంక ఇక్కడ కూడా అండి పాలకొల్లు బొప్పేవారు అన్న ఒక ఆయన ఇదివరకు పురాతనం నుంచి నేయించిన వాళ్ళు మెల్లిగా బగ్గేశ్వరాన్ని కూడా దీనికి సంబంధించి కొంచెం మాస్టర్ ఎవరిలో తాళకోటి వీరయ్య గారని, ఎస్కే వీరభద్ర అని వీళ్ళు మళ్ళీ ఇక్కడ మొగ్గాలు పెట్టి నేయించి వాళ్ళు కూడా మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి అక్కడ సేల్ చేయడం పార్టీలని చూసుకునండి. ఇక్కడ మనకి ఇంచుమించు మహారాష్ట్రలో నాందేడు, పర్భిణి, జాల్నా, సోలాపూరు, బీజాపూరు ఇలాగ హుబ్లీ దాకా వెళ్ళిపోయేదండి సరుకు. ఇప్పుడంటే తిరిగి వాళ్ళు లేరండి, సేల్స్ తగ్గిపోయింది. అంటే ఇంటే పాలకొల్లు పటక అన్నది మరి ఎలాగ గుర్తింపు వచ్చిందో తెలదండి. మహారాష్ట్రలో మనం ఏమీ తెలకుండా పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి పాలకొల్లు పటకం ఉందంటే వెంటనే ఇంక వేరే తడుముకోరండి, తెచ్చిచ్చేస్తారు. అంత పేరండి దీనికి. మరి పురాతన నుంచి పాలకొల్లు అన్నది అక్కడ సింబల్ పడిపోయిందండి. ఇంక అంతేకాని బగ్గేశ్వరం పటక, దగ్గలూరు పటక ఈ చెప్తే వాళ్ళకేం తెలదండి. ఓన్లీ పాలకొల్లు అనాలండి. సాధారణ తలపాగాలకు బగ్గేశ్వరంలో చేనేత కార్మికులు చేసే తలపాగాలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. మగ్గంపై 2 రోజుల పాటు ఒరిజినల్ పట్టుతో నేత వేయడం సాధారణ విషయం కాదు. పట్టుపోగులు తీసుకువచ్చి వాటిని దారాల వలయంలో ఇరువైపులా కర్రలు కట్టి పట్టుతాళ్లను తయారు చేసి ఆ సన్నటి దారాలను మగ్గంపై ఎక్కించి నేత కార్మికులు మగ్గంపై అల్లుతూ గంజినీరు మిశ్రమాన్ని అద్దుతూ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. 2 చేతులతో 2 కాళ్లతో మగ్గంపై అల్లడం ద్వారా ఈ వస్త్రం తయారవుతుంది. బగ్గేశ్వరంలో ఒకప్పుడు వందలాది కుటుంబాల్లో వేల మంది మగ్గం పనిపై ఆధారపడి జీవనం సాగించేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. మాది పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామం అండి. మేము చేనేత కార్మికులు చేనేత మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇవాళ నాకు 64 సంవత్సరాల వయసు అండి. నాకు 15 సంవత్సరాల కానించి చేనేతలోనే ఇప్పుడు ఉండిపోయాను నేను. ఇప్పుడు ఇవాళ దీని పరిస్థితి ఏమి కూడా బాగోలేదండి.
కాదు ఏంటంటే ఏ పనిలోకి వెళ్ళి మేము చేయలేక ఇంక దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. మేము భార్యాభర్తలు ఇద్దరం కష్టపడితే అంటే రోజుకి 200 రూపాయలు మించి రాదు. ఏమంటే ఇది ఏంటంటే మా నాన్నగారు మా తాతగారు అందరూ కూడా దీని మీద ఆధారపడి బతికారండి. ఇంక మేము మటుకు మా పిల్లల మటుకు దీంట్లో రానివ్వలేదండి. చిలుకు పట్టకాలండి, చిలుకు తలపాగా, పాలకొల పాగా అంటారు దీన్ని. కర్ణాటక మహారాష్ట్ర పెడుతుంది ఇది, అక్కడ తలపాగా చుడతారు. అది మాకు సావుకారులు నేస్తారు, వాళ్ళు అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి ఏముందంటే మేము కేవలం ఇది ఏది చేయలేక దీని మీద ఆధారపడి ఉన్నామండి. వాళ్ళ అలాంటి వాళ్ళు ఏదో నాలాంటి వాళ్ళు 30 మంది 40 మంది ఉన్నాం అంతే తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా వేరే పనుల్లోకి వెళ్ళిపోయారండి. ఇది వరకు 20-25 సంవత్సరాల క్రితం ఇక్కడ బగ్గేశ్వరాన్ని ఈ పట్టు నేసేవాడు 300 మంది పైనుండి. ఇప్పుడు ఇవాళ మొత్తానికి ఒక 30 మంది 40 మంది మించి నేసేవాడు. పాగగా ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు పాలకుల పాగ అంటే వాళ్ళకి ఏనాటి నుంచో పూర్వం నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలాగే కూడా మా పాలకుల పాగ కూడా మంచి పేరు ఉన్నదండి. తలపాగాలు తయారు చేయడంలో ఎక్కువ సమయం కేటాయించినా ఆదాయం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కాస్త డిమాండ్ కూడా తగ్గిపోవడంతో నష్టపోతున్నామని అంటున్నారు నేత కార్మికులు. అందుకే బగ్గేశ్వరం చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పగిడీల తయారీకి ప్రభుత్వం సబ్సిడీ అందించాలని విన్నవించుకుంటున్నారు. మేము చేస్తున్నామంటే మాకు 3,000 రూపాయలు ఇస్తున్నారండి వాళ్ళు. ఒక 9 గజాలంటే 6 తయారు చేస్తాం, దానికి 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయలు అంటే మాకు కనీసం ఒక 15 రోజులు పడుతుంది. అందులోనూ నేను నా భార్య కూడా పని చేయాలి. పని చేస్తేనే ఆ డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు లేకపోతే రావు మాకు. అందులోనూ మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్ ఇప్పుడు పండగలు అయ్యి వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు మేము పని కట్టేసి ఉంచుతాం. 6 రూపాయల్లోనే మేము అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఇది వరకు మాకు కనీసం 400-500 మంది పనిచేసేవారు. ఇప్పుడు ఆ మజూరీకి మా యొక్క గిట్టుబాటు లేక ప్రతి ఒక్కళ్ళు వేరే బయటికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏమంటే మాకు ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు తగిన వేతనం ఇప్పించవలసిందిగా మేము అడుగుతున్నాం. తగ్గబాటు అంటే ఇప్పుడు జనరేషన్ పెరిగాక ముసలి వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు చాలా యంగ్ వయసు ఉన్న వాళ్ళు అది చేయట్లేదు, చుట్టుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే అక్కడ తలపాగా పగిడి చుట్టుకుని బయట రావడం అంటే వాళ్ళకి నా ముసుకేగా ఉండి అంత అది తగ్గింది. చూసారు కదా ఈ పగిడి యొక్క స్టోరీ. నిజంగా ఇక్కడ నాణ్యత క్వాలిటీతో ఉన్న పగిడీలు కాబట్టి మహారాష్ట్ర కర్ణాటకలో చాలా డిమాండ్ ఉంది. సో బగ్గేశ్వరం పగిడి అంటేనే అసలు మామూలుగా కాదు, దీనికి డిమాండ్ కూడా ఉంది. నిజంగా కర్ణాటక మహారాష్ట్రలో వివాహాది శుభకార్యాలకి ఈ పగిడి మా పాలకుల నుంచి వచ్చిందా లేదని ఆరా తీసి మరీ అడుగుతారంట. అందుకనే ఇక్కడ పాలకులకి ఈ పగిడికి స్పెషల్గా చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడ మాత్రం ఈ బగ్గేశ్వరంలో చేనేత కార్మికులకు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వాల నుంచి ఆర్థిక బలం అందకుండా ఇబ్బంది పడుతున్నామని ఈ నేతలు చెప్తున్నారు. ఏదైనా సరే ఇలాంటి చేనేత కార్మికులు ప్రభుత్వాలు అందుకుంటే కనుక మరిన్ని రాష్ట్రాలకి మన ఈ పాలకోలు, వెస్ట్ గోదావరి ఈ పగిడీసు చాలా ఫేమస్గా మరిన్ని చోట్లకి వెళ్తూ ఉంటాయి. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ బగ్గేశ్వరం నుంచి.